వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమ. ఆఫ్రికాలో కొత్త మహాసముద్రం ఏర్పడబోతుంది. ఈ మహాసముద్రం పుట్టుకకు రావడానికి సుమారు 5 నుంచి 10 మిలియన్ల సంవత్సరాలు పట్టొచ్చని గతంలో అంచనా వేశారు. అయితే నూతన శాస్త్రీయ ఆవిష్కరణలు మాత్రం కొత్త మహాసముద్రం ఊహించిన దానికంటే త్వరగానే ఏర్పడుతుందని సూచిస్తున్నాయి. కొత్త మహాసముద్రం ఏర్పడేందుకు పట్టే సమయాన్ని మేం 10 లక్షల సంవత్సరాలకు తగ్గించాం. ఇప్పుడు బహుశా ఆ సమయం కూడా సగానికి తగ్గొచ్చు. జియో సైంటిస్ట్ సింధియా ఎంబిగర్ చెప్పారు. ఆమె అమెరికాలోని టులైన్ యూనివర్సిటీలో పరిశోధకురాలు. ఆమె 1980ల నుంచి ఈ అంశంపై అధ్యయనం చేస్తున్నారు. అవే కాక 3 టెక్టోనిక్ ఫలకాలు, అరేబియన్, ఆఫ్రికన్, సోమాలియన్ ఫలకాల ప్రస్తావనలు ఉన్నాయి. తన అధ్యయనంలో ఇథియోపియన్ పీఠభూమిపై మగ్మా ప్రభావం గురించి సింధియా ఒక నమూనాతో విశ్లేషించారు. ఇది తూర్పు ఆఫ్రికా అంతటా విస్తరిస్తుందని, 45 మిలియన్ల సంవత్సరాల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉంటుందని రాశారు. అంతేకాకుండా శిలాద్రవం, ఎర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఎడెన్, తూర్పు ఆఫ్రికా చీలికను దాటి 1000 కిలోమీటర్ల కంటే ఎక్కువ వెడల్పుతో ఇథియోపియా ఎత్తైన ప్రాంతాలు తూర్పు ఆఫ్రికా అంతటా విస్తరించి ఉంటుందని కూడా రాశారు. ఇథియోపియా భూగర్భంలో ఉన్న చిన్న అగ్నిపర్వతం ఉప్పునీటి ప్రవాహాన్ని అడ్డుకుంటుంది అని చెప్పారు సింధియా. ఆమె చెప్పిన దాని ప్రకారం సోమాలియన్ ఫలకం, విస్తృతమైన ఆఫ్రికన్ ఫలకాలు విడిపోయి హిందూ మహాసముద్రం దిశగా చీలిక ఏర్పడి ఆ చీలిక నుంచి కొత్త మహాసముద్రం ఏర్పడేందుకు వీలుంది. నిజానికి ఇది కొత్త మహాసముద్రం ఉద్భవించినట్లు కాదు, కానీ మనమంతా కొత్త మహాసముద్రంగానే పిలుస్తున్నాం అన్నారు సింధియా. ఎర్ర సముద్రపు నీరే ఆ మహాసముద్రంలోకి చేరుతుందని ఊహించుకోండి అన్నారు. అరేబియన్ పలక ఆఫ్రికన్ ఫలకం నుంచి ఏడాదికి 2.5 సెంటీమీటర్ల మేర దూరం జరుగుతుంది. మిగిలిన 2 ఏడాదికి 0.5 సెంటీమీటర్ల చొప్పున కదులుతున్నాయి. నిదానంగా కదిలి కొన్నాళ్లకు ఆఫ్రికా ఖండాన్ని 2గా చీల్చుతాయి. ఈ చీలికలతో ఎర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఎడెన్ల నుంచి ఉప్పు నీరు వచ్చి చేరుతుంది. 2005లో ఇథియోపియాలోని ఎడారి ప్రాంతంలో సుమారు 420కి పైగా భూకంపాలు సంభవించాయి. అగ్నిపర్వతాల నుంచి భారీగా బూడిద వెలువడింది. ఈ పరిణామాల వల్ల ఆఫర్ ప్రాంతాల్లో 60 కిలోమీటర్ల పొడవున చీలిక ఏర్పడింది. ఈ సంక్షోభం చివరికి మహాసముద్రంగా ఏర్పడే చీలికను ఏర్పరుస్తుంది అని పేర్కొన్నారు. చీలిక ప్రక్రియలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆఫ్రికన్ ఫలకం ఉత్తరం దిశగా వెళ్లి యూరేషియన్ ఫలకాన్ని ఢీకొట్టింది. దీనివల్ల ఆల్ప్స్ పర్వతాల్లో మరిన్ని పర్వతాలు ఏర్పడ్డాయని చెప్పారు. అయితే ఈ భౌగోళిక ప్రక్రియ మాత్రం రాబోయే కొన్ని శతాబ్దాల్లోనో లేదా 1000 సంవత్సరాల్లోనో జరగదు. అందుకు మిలియన్ల సంవత్సరాల కాలం పడుతుంది. భూకంప చిత్రాలను చూస్తే కొత్త మహాసముద్రం ఏర్పడుతున్నట్లు తెలుస్తుంది అని ఐఎల్ వివరించారు. అయితే భారీ భూకంపాలు వస్తే ఇంకా ముందే కొత్త మహాసముద్రం ఏర్పడవచ్చు. చీలిక మరింతగా పెరిగే కొద్దీ సముద్రపు నీరు చేరడం కూడా పెరుగుతుంది. ఈ ప్రక్రియ వేగవంతం అయ్యే అవకాశాలు ఆయా తీవ్రతలను బట్టి ఉంటాయి. ఎర్ర సముద్రం నుంచి కొత్త మహాసముద్రం ఏర్పడేందుకు 1 మిలియన్ సంవత్సరాల కంటే తక్కువే పట్టొచ్చని ఆమె అంచనా వేస్తున్నారు. అయితే పెద్ద భూకంపాలు వంటివి చోటు చేసుకుంటే ఈ సమయం మరింత తగ్గొచ్చు అన్నారు. ఇప్పుడున్న సైన్స్ సహాయంతో అగ్నిపర్వతం విస్ఫోటనాలు, భూకంపాలను ఖచ్చితంగా అంచనా వేసి చెప్పలేం. అందుకు సైన్స్ మరింత అభివృద్ధి చెందాలి అని ఆమె తెలిపారు. ఇథియోపియా ఎడారిలో 2005లో ఏర్పడిన చీలికపై జరిగిన పరిశోధనలో భవిష్యత్తులో చోటు చేసుకోబోయే విపత్తులను ముందే ఖచ్చితత్వంతో అంచనా వేసేలా భూకంప నమూనాలను రూపొందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ఆమె చెప్పారు.